ఆ రోజుల్లో మహానుభావులైనటువంటి గురువుల దగ్గర చతుర్షష్టి కళలను ఆరితేరి ప్రపంచాన్ని పరిపాలించారు. కృష్ణదేవరాయలు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా బురుదు మీద పరిగెడితే ఏనుగులు దద్దరిల్లిపోయాయని రాశారు ఆయన జీవిత చరిత్రలో. నేను కాదు, చైనా నుంచి వచ్చినటువంటి ఒక పాహియాన్ అనేటటువంటి వాడు రాసిన మాట. ఎంతో మంది చెప్పారు, చైనా వాళ్ళు చెప్పారు, నికోల గట్టి మొదలైనటువంటి విదేశీయులు కూడా కృష్ణదేవరాయల పరిపాలనకు వచ్చారు. కృష్ణదేవరాయలు సంగీతం వాయించాడు, కావ్యాలు రాశాడు, సంస్కృతంలో అద్భుతమైనటువంటి యుద్ధాలు చేశాడు, మల్ల యుద్ధం చేశాడు, ఏనుగులు నడిపించాడు, కత్తి తిప్పాడు. ఇవన్నీ నేర్చుకోవాలి, ఏమీ లేకపోతే అవుతుంది ఇంత బొజ్జ, ఆ తర్వాత సిగ్గు లేకుండా లజ్జ, ఈ మూడు మిగులుతాయి. అందువల్ల ఆ రోజుల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఉపనయనం అయ్యి అవగానే కాశీ వెళ్ళిపోయాడు. కాశీలో ఒక ఆయన గురుకులం పెట్టాడు. ఆయన అసలు ఒరిజినల్ ప్లేస్ ఉజ్జయిని, అవంతిపురం. అవంతిపురము నుండి పొట్ట గడవక కాశీ వెళ్ళి గురుకులం పెట్టాడు. ఆయన పేరు సాందీపని. ఆయనకు ఒక నియమం ఉండేది, ఎవరైనా తన దగ్గరకి విద్యాభ్యాసానికి వస్తే ఒక ఏడాది పాటు పాఠం చెప్పకుండా ఒరే గురుకులంలో స్వేచ్ఛగా తిరగరా అనేవాడు. ఈ ఏడాది వాడు స్వేచ్ఛగా వేళకి తింటూ పడుకుంటూ ఉంటే గురువు గారి భార్య, ఈ తోటి పిల్లలు, ఈ గుడిబడి వాళ్ళు వీళ్ళు బాగా అబ్జర్వ్ చేసేవారు. వీళ్ళు సీసీ కెమెరాలు ఈ కుర్రాడి ప్రవర్తన కనిపెట్టేవారు. కనిపెట్టి గురువు గారి దగ్గరికి వచ్చి, ఏమండి ఈ కుర్రాడికి తిండి అంటే పెంచండి, లేదా కొంచెం చేయబడతా ఉందండి, పిక్ పాకెటింగ్, లేదా వీడికి వంట అంటే ఇష్టం అండి, వీడికి క్రికెట్ అంటే ఇష్టం అండి, వీడికి నిద్ర అంటే ఎక్కువ ఇష్టం అండి, వీడు ఎక్కువ వాగుతాడండి, ఇలా వాళ్ళకి సంబంధించిన విశేషాలన్నీ చెప్పేవారు. అప్పుడు ఆయన ఏం చేసేవాడు అనమాట, వాడి అభిరుచిని బట్టి వాడికి ఏ రంగం ఇష్టమో ఆ రంగంలో ఎక్కువగా నేర్పి దగ్గర కొంచెం నేర్పేవాడు. అంతేగాని రారా డైరెక్ట్ గా గురుకులంలో ప్రవేశించి నువ్వు డొనేషన్ ఇచ్చి అనేవాడు కాదు. డొనేషన్ గురువులు కాదు వారు. కానీ బలరామకృష్ణులు ఉపనయనమై కాశీ వెళ్ళి సాందీపని దగ్గరికి వెళ్ళి, గురుదేవ మేము మీ గురుకులంలో చేరి చదువుకుంటాం అనగానే స్పాట్ అడ్మిషన్ ఇచ్చేశాడు ఆయన. కారణం, ఈ మహానుభావుల ముఖంలో కళ ఉన్నది, కాంతి ఉన్నది, పవిత్రత ఉన్నది, వీడు గొప్పవాడని కనిపెట్టాడు. చూపులతో శిష్యుడి గొప్పతనం కనిపెడితే వాడు గురువు అంటే. అందులో రాగానే ఎవడు పడితే పడతారు, మంత్రం అంటే మేము ఇవ్వలేము, మిమ్మల్ని ఎందుకు ముట్టుకోవటం లేదని అడుగుతారు. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అందరిని ముట్టుకునే అధికారం మాకు లేదు. వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళకి అవసరం, దానికి తగిన రీతిలో వాళ్ళకి అనుగ్రహం ఇవ్వగలుగుతాం. కానీ వచ్చి రాగానే అందరి నెత్తి మీద చేతులు పెడితే చివరికి నెత్తి మీద చేతులు మిగులుతాయి. వారి అర్హతలు ఉంటాయి. తర్వాత కొంతమంది వచ్చి నాకు పండు అని బలాత్కారంగా అడగకూడదు. నాకు నచ్చి పండు ఇవ్వాలి తప్ప నువ్వేమో నెత్తి మీద పట్టుకుపోతావా? ఇదేమన్నా రాజకీయ నాయకుల యొక్క క్రీడ, గురువులతో ఎడవకోవడమా? ఆ రోజుల్లో గురువు గారి కనిపెట్టి 2 విద్యలు నేర్చుకోండి అన్నాడు. ఉర్విల్ మానవులెవ్వరైనా గురువాక్యోద్యుక్తులై కాని తత్పూర్వారంభము చేయబోలదనుతున్ బోధించు సందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియు గుర్వంగీకరణంబు చేయదనిరా గోవిందుడున్ రాముడున్. భూమి మీద పుట్టాక ఎవడైనా ఒక గురువును ఆశ్రయించవలసిందే. గురువు ద్వారా మంత్రోపదేశం పొంది ఆయన చెప్పినట్టు చేసి ఆయన సేవలు చేసి మాత్రమే పండితుడవుతాడు, గొప్పవాడవుతాడు. సొంత కత్తరంతో చదువుకుంటే పండితుడు కాడు అని లోకానికి చెప్పడం కోసమే సర్వజ్ఞులు జగద్గురువులు కూడా కృష్ణుడు, బలరాముడు సాందీపని పాదసేవ చేశారు. అందరూ కృష్ణుడి పాదాలు పట్టుకుంటే ఈ కృష్ణుడు వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని తద్వారా లోకానికి గురువు యొక్క మహిమని తాకాడు. అప్పుడు 64 రోజులు మాత్రమే చదువుకున్నట్టు, కేవలం 64 రోజులు. నిజానికి ఆ గురువు గారు 20 ఏళ్ల పాటు కష్టపడి తన గురువుల దగ్గర సేవ చేసి నేర్చుకున్న విద్యలని. వాళ్ళ గురువు గారు సాందీపని గారికి 20 ఏళ్ళు పడితే ఆ విద్యలు నేర్చుకోవడానికి బలరామకృష్ణులు 64 రోజుల్లో నేర్చుకున్నారండి. 64 విద్యలు 64 దినంబుల అంతనవ అరల్ నెరవాదులైన కథమున నిరి ఒక్కొక్క నాటి వినికి నేర్చిడి లేసి అన్నారు భాగవతంలో. రోజు ఒక్కొక్క విద్య గురువు గారు చెబుతూ ఉంటే వెంటనే అప్పు చెప్పేవారు, కంఠస్థం చేసేవారు. ఏది
ఇంతంత గ్రంథాలు ఒక్కోటి. ఓ సంగీతం గురించి చెప్పాలంటే ఎన్ని రోజులు సరిపోతుంది? సంగీతం అంతా ఒక రోజులో నేర్చుకోవడం, సాహిత్యం ఒక రోజున, కుస్తీ పట్లు ఒక రోజులో, ధనుర్విద్య ఒక రోజులో, ఇలా 64 విద్యలు కేవలం 64 రోజుల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా గురువు గారు అలా చెప్పుకుంటూ పోతుంటే మళ్ళీ అప్పగించేయడం. వీళ్ళు ప్లీజ్ రిపీట్ అనేవారు కాదు. ఇవాళ సమస్యాపూరణం తయారు చేసుకున్నవాడు 20 అక్షరాల సమస్యలు ఉంటాయి. అదే శార్దూలం 19 అక్షరాలు. 19 అక్షరాల సమస్యని 100 సార్లు చదువుకోవడం లేదా అందులో చూసుకోవడం. దత్తపదం అంటే పృచ్ఛకులుగా వచ్చినటువంటి వాడు ఏముంటుంది? రాజు, బూజు, కాజు, లూజు, ఈ 4 పదాలు ఇవ్వడానికి 40 సార్లు వెనక్కి ఉంటుంది. రాజు కాదు కొడుకు. ఆ ఇచ్చేవాడు ఏమంటాడు వినేవాడికి అర్థం కాదు. ఈలోపు పక్కన ఉన్నట్టు సంచాలకుడు ఏమన్నారంటే హడిలిపోయి కూర్చోవడం. ఇక పాండిత్యం అంటే ఇటువంటి వాళ్ళని చూస్తే చెంబుడు నీళ్ళలో దూకి తెచ్చిపోయే వాళ్ళని చూస్తే ఒక్కోసారి చెంబుడు నీళ్ళలో దూకి తావడం కుదరదుగా. ఇంట్లో మొగుడు పెళ్ళాలేమో గయ్యో నలుచుకుంటారా? ఎవరన్నా కనబడితే కళ్ళు అక్కడ దగ్గర కలుస్తారా? స్టేజ్ దగ్గరకు వచ్చి 4 పదాలు ఇవ్వమంటే మాత్రం నోట్లోని మాట రాదు. ఏం చదువులంటే అసలు ఇలాంటి చదువుకునేటటువంటి ఏం పాఠం చెప్తారు వీళ్ళు? లోకానికి ఏం సందేశం ఇస్తున్నారు అని వ్యాసుడు అడగమన్నాడు. నేను అడగలేదు, బట్ నన్ను అడగలేదు. ఏదైనా స్పష్టంగా కొండ బద్దలు పెట్టేట్టు మాట్లాడగలగాలి. అదొక అద్భుతమైన వరం అది. అంటే మన ధారణాశక్తి ఎంత తగ్గిపోయిందో ఆలోచించండి. అటువంటి రోజుల్లో మహానుభావులైనటువంటి బలరామ కృష్ణులు 64 విద్యలు 64 రోజుల్లో నేర్చుకుంటే గురువు గారికే మతిపోయింది. మతిపోయి ఓరి దేవుడో వీడు సామాన్యులు గదిరా అనుకున్నాడు ఆయన. వెంటనే ఒక రోజున కృష్ణుడు 64 రోజులు అయ్యాక 65వ రోజున వచ్చి, దేవా గురుదేవా మీరు నాకు పాఠం నేర్పారండి, అందులో గురుదక్షిణ ఇద్దాం అనుకుంటున్నానండి, కోరుకోండి అంటే ఆయన అన్నాడు, నాయన భూమి మీద నాకు చాలా మంది ఉన్నారు గురుదక్షిణ ఇచ్చేవాళ్ళు. కర్నూలులో వాడు చాలా మంచివాడు, అడగకుండానే సత్యనారాయణ స్వామి గుడికి కావలసిన 5 కోట్లు ఇచ్చేసే పుణ్యాత్ములు వాడు. అలాంటి వాడు నాకు దక్షిణ ఎలా ఇస్తారు? మీరు నాకు వేరే దక్షిణ ఇవ్వక్కర్లేదు, నాకు ఒక కోరిక ఉన్నది, ఆ కోరిక తీర్చండి అన్నాడు. ఏమంటే నిజంగా అన్నానా అనవసరంగా పోడేసానా? కర్నూలు గోవింద ఏమిటి గురువు గారు మీ కోరికని అడిగితే, క్రిందటి సంవత్సరం గ్రహణ స్నానం చేయడం కోసం నేను నా కుమారుణ్ణి వెంట పెట్టుకుని నా భార్యతో పాటు ప్రభాస క్షేత్రానికి వెళ్ళాను. ప్రభాస అంటే సౌరాష్ట్రం, ఇదో ఇప్పుడు మనకి గుజరాత్లో ఉంది కదా, సోమనాథలింగం ఉన్న ప్రాంతాన్ని ప్రభాస అంటారు. ఇది పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న స్థలం. జ్యోతిర్లింగాలలో సౌరాష్ట్ర సోమనాథలింగం అక్కడే ఉంటుంది. అక్కడే చిట్ట చివరి యాదవ వంశం ఒకరితో ఒకరు కొట్టుకుని నాశనం అయిపోయింది. కృష్ణ పరమాత్ముడు అవతారం చాలించిన దివ్యస్థలం అది. అక్కడికి సముద్ర స్నానం వరకు వెళ్ళాడు ఆయన. సముద్రంలో గురు దంపతులు స్నానం చేసి ఒడ్డు మీద కూర్చుని జపం చేసుకుంటూ ఉంటే వీళ్ళ అబ్బాయి వినకుండా దూరం వెళ్ళాడు. ఓ పెద్ద సముద్రపు కెరటం వచ్చి లోపలికి లాక్కుపోయింది. సంవత్సరం క్రితం 8 ఏళ్ల కుమారుడు, మా కుమారుడు సముద్రంలో మునిగిపోయాడు. ఒక్కడే కొడుకు, వాడిని తలుచుకుని కుమిలిపోతున్నాం సంవత్సరం నుంచి. కృష్ణ బలరామ మీరు మహాత్ములు, ఏడాది క్రితం సముద్రంలో మునిగిపోయిన ఆ పిల్లాన్ని తీసుకొచ్చి మాకు ఇవ్వండి, ఇదే మీరు ఇవ్వాల్సిన గురుదక్షిణ అన్నాడు. అసలు ఎవరైనా ఇలాంటి గురుదక్షిణ అడుగుతాడు? అడిగితే మాత్రం ఇవ్వగలరా? సామాన్యుడు అడిగితే ఇవ్వలేడు. కానీ ఆయనకు అర్థమయ్యింది వచ్చినవాడు మహాత్ములని. అందుకని అంబోధిలో మునిగిపోయిన కుమారుణ్ణి తెమ్మనగానే, గురుదేవ మీకు మాట ఇస్తున్నామని వెంటనే బయలుదేరారు వాళ్ళు. నీకేం బుర్రుందా అని అడగలేదండి. సమర్థులు గనక రథమెక్కి హుటాహుటిన సముద్రం దగ్గరికి వెళ్ళారు. అయినా కృష్ణుడు తలుచుకుంటే సముద్రం దగ్గరికి వెళ్ళాలా? కానీ కావాలని సముద్రం దగ్గరికి గుర్రాల మీద ఎక్కి రథం మీద ఎక్కి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళి సముద్రుడిని పిలిచారు. సాగర సుబుద్ధితోడను మా గురు పుత్రకు నితెమ్ము మారాడిన నీ వాగడ మౌదుబుదు సహవేగరణ వీర నిశిత విశిఖాగ్రులకు, ఓయి సముద్ర మారు మాట్లాడకుండా మా గురువు గారు అబ్బాయిని మాకు అప్పగించు. క్రిందటి సంవత్సరం మా గురువు గారు అబ్బాయి ఇక్కడ స్నానం చేస్తూ ఉంటే నువ్వు ఎత్తుకుపోయావట. ఆయన్ని ముంచి చంపడానికి నీకెంత గుండెలు ఉన్నాయి? నువ్వెంత, నీ బతుకెంత? మళ్ళీ ఇప్పటికిప్పుడే ఆ కుమారుణ్ణి పట్టుకొచ్చి ఇస్తావా, లేదా నేను వేసే బాణములతో భస్మైపోతావా? నా సంగతి నీకు తెలుసు. ధనుస్సునకు ఆగ్నేయాస్త్రం అనే అస్త్రం ఎక్కుపెట్టి నీ మీద విడిచిపెడితే సముద్ర జలం మొత్తం ఎండిపోయి ఇసుక తెప్పలు మిగులుతాయి. జాగ్రత్త అనగానే సముద్రుడు గజగజ వడిగిపోయి 2 చేతులు జోడించి నమస్కరించాడు. బాబు బాబు కృష్ణ, అంత పని చెయ్యకు, నేను నీ మామగారిని, లక్ష్మీదేవి నా కూతురు కనుక
నేను మామని. అయినా ఈ అల్లుడికి మామ అంటే లోపం. అల్లుళ్ళు మామగారి మీద ఢామ్ ధీమ్ అని పడిపోతుంటారు దిక్కుమాల అల్లుళ్ళు. అందరి గురించి చెప్పలేదు నేను, నేనేం కంగారు పడకండి, వెంటనే ఇళ్ళ బుధాలు తొడుగుంటారు. రామావతారంలోనూ బ్రహ్మాస్త్రం వేస్తానన్నావు, ఇప్పుడేమో బయట కృష్ణావతారంలో బెదిరిస్తున్నావు. ఇలా చీటింగ్ బయటికి బెదిరిస్తే నేను ఏమైపోతాను? అసత్యం లేదు, ఉన్న మాట ఉన్నట్టుగా చెబుతున్నారు వీరు. నా తప్పేమీ లేదు. వంచన ఎంత లేదు యదువల్లభులార ప్రభాస తీర్థమందంచితమూర్తి విప్రసుతుడార్యుడుతో యములాడుచుండ ఉత్సంచలితోర్వి యొక్కటి ప్రచండ గతిం కొనిపోయి పోవగా పంచజనుండు మృంగే అతి భాసురశీలుని విప్రవాలుని. రవ్వంత అసత్యం లేకుండా, మోసం లేకుండా ఉన్నదన్నట్టు చెబుతున్నాను. క్రిందటి సంవత్సరం మీ గురువు గారు అబ్బాయి ఈ సముద్రంలో స్నానం చేసిన మాట నిజం. అప్పుడు నా కెరటం అతన్ని లోపలికి లాక్కుపోయింది. సముద్రమునకు కెరటమును విసరటం ఒక లక్షణం. అందువల్ల సముద్రం కెరటం విసురుతుంది, లోపలికి లాక్కుపోతుంది. అందుకే ఈ బీచ్లో స్నానం చేయొద్దని బోర్డు పెట్టారు. వినకుండా స్నానం చేస్తే నేనేం చేస్తాను? ఎప్పుడు కూడా ఆ పశ్చిమ గోదావరిలో పేరుపాలెం బీచ్ అని ఉంటుంది, దాని పేరే వెళ్ళిపోయే పేరని. ఎంతో మంది పిల్లలు పోతూ ఉంటారు, అక్కడ బోర్డు పెట్టారు. ఎంతమంది కాపలా ఉన్నా వెనరు వీళ్ళేమో ఈతకు పోతారు. ఈ దిక్కుమాల పిల్లలు పెంచడంలో తేడా ఉందేమో అనిపిస్తున్నారు. పైగా కార్తీక మాసంలో మద్యం తాగి తెగ తినేసి వీళ్ళు ఈత కొట్టితే మత్తులు ఏం చేస్తారు, ఏం తెలుస్తుందండి? పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పెంచాలి. దాంట్లో కొంతమంది తర్వాత విశాఖపట్నంలో కూడా అంతే. అక్కడ ఆ రామకృష్ణ బీచ్లోను అక్కడ ఈత కొడితే ప్రమాదం అని ఎంత హెచ్చరికలు చేస్తున్నా వినిపించుకోకపోతే అన్నిటికీ పోలీసులు, అన్నిటికీ గవర్నమెంట్ ఏం చేస్తారు? మీరేమో ఇష్టోత్తడు తిరుగుతారా? అందరినీ రక్షించడానికి ఈ ప్రపంచంలో ఎంతమంది కావాల్సి వస్తారు? కాబట్టి కొంచెం దగ్గర పెట్టుకోవాలి వాళ్ళు. కొన్ని చోట్ల స్నానం చెయ్యొద్దు, మన కోసం చెప్పారు, వినకపోతే ఎలాగా? ఆనాడు ఆ కుర్రాడు స్నానం చెయ్యొద్దని పెద్దలు చెప్పినా వినకుండా వెళ్ళాడు, మునిగిపోయాడు. ఎంతో ఇంకో కెరటం అతన్ని ఒడ్డుకి గంటపోతూ ఉండగా అప్పుడు జరిగింది ఒక విచిత్ర సంఘటన. నా సముద్ర జలాలలో పంచజనుడని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు జల రాక్షసుడు, నీళ్లలో ఉంటాడు. వాడు ఈ గురుపుత్రుడిని గుటుక్కుని మింగేశాడు. పంచజనుడు మింగితే నేనేం చేస్తాను? సముద్రంలో రాక్షసులు, తిమింగలాలు, మొసళ్ళు ఉంటాయి. కాబట్టి మూలకారకుడు పంచజనుడు అనగా వెంటనే కృష్ణుడు రథంతో పాటు సముద్రంలోకి వెళ్ళి ఆగ్నేయాస్త్రం వేసి ఆ పంచజనుడిని చంపేశాడు. పంచజనుడి పొట్టంతా చీల్చి చూశాడు. ఏమంటే కిందటి సంవత్సరం అంట కుర్రాడిని వాడు మింగేట, ఇప్పుడు వాడిని చంపి వాడు పొట్ట తీరిస్తే పొట్టలో ఉంటాడా? ఇందాక ఒక గంట క్రితం తాగిన కాఫీయే కడుపులో ఉండదు కదా. ఒకవేళ కడుపులో ఉంటే అది ఇంకో రకంగా మారిపోతుంది కదా. అటువంటిది సంవత్సరం క్రితం గురువు గారి అబ్బాయిని ఒక రాక్షసుడు మింగేట, కృష్ణుడు వాడిని చంపి వాడి పొట్ట చీల్చి వెతికాట. ఎందుకు వెతికాడని అంటే కృష్ణుడికి తెలియక కాదు. ద్వారకా నగరం దగ్గర నుంచి ఉన్న పశ్చిమ సముద్రం వరకు ఒక దివ్య శక్తి ఉన్నది. ఇప్పటికి కూడా ఆ శక్తి ఎవరికి అంతుపట్టని దివ్య శక్తి. ఒక శవాన్ని అక్కడ సముద్ర జలాల్లో వేసేస్తే సంవత్సరం తర్వాత అందులో శంఖాలు తయారవుతాయి ఎముకల్లో. అదేం విచిత్రం ఉన్నది, శంఖం చక్రం తయారవుతాయి. నేను 2009లో ద్వారకా నగరంలో భాగవత సప్తాహం చాలాసార్లు చేశాను. అప్పుడు మళ్ళీ చేశాను 2009, అంటే 16 ఏళ్ల క్రితం, 17 ఏళ్ళు అయింది. ఆ సమయంలో ఒక స్వామీజీ రోజు ఉపన్యాసానికి వచ్చేవాడు. అక్కడ చాలా మంది స్వాములు ఉన్నారు, అందులో ఇతను తెలుగువాడు. ఎప్పుడు అక్కడికి వెళ్ళి స్థిరపడిపోయాడు. సరే నేను వెళ్ళి అక్కడ పురాణం చెబుతుంటే, ఇక్కడ తెలుగువాడు రావడం తక్కువ అండి, మీరే మొదటిసారి వచ్చారు, అంత పూర్వం అంత హిందీ వాళ్ళు అని ఆనందంగా విన్నాడు. రోజు ఏదో ఒక దక్షిణ ఇచ్చేవాడు. మేము ఇప్పుడు ఏలూరుపేటం కడుతున్నప్పుడు కూడా యాచించిన డబ్బు ఇచ్చాడు. ఒరే నువ్వే యాచించి బతుకుతున్నావు కదా, నాకెందుకంటే లేదండి, ప్రతి పైసా పవిత్రంగా ఉపయోగపడాలన్నాడు పాపం. ఆ తర్వాత కొంతకాలానికి 2015లో అతను పోయాడు. అతని సెల్ ఫోన్లో మా పీఠము నా నెంబరు ఫీడ్ అయ్యి ఉన్నాయి. అందుకని అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేశారు, స్వామీజీ మరగయ్య ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన మీకు ఒక మెసేజ్ పెట్టమన్నారు అని. ఆయన పోయిన ఏడాది తర్వాత నేను మళ్ళీ వెళ్ళాను. ఆ
అక్కడ సాములు చచ్చిపోతే ఏం చేస్తారంటే సాధువుల్ని శరీరానికి ఇనప సంకెళ్ళు వేసి సముద్రంలో ఒక బండరాయి కట్టేసి వదిలేస్తారు. అది స్వామీజీలకు నియమం అనమాట. సాధువులకు అదొక నియమం. ఇప్పటికీ అలాంటి సాధువులు కొందరు ఉన్నారు, కొందరిని పాతి పెడతారు అనుకోండి. ఈ సన్యాసం పుచ్చుకున్న వాడికి దహన సంస్కారాలు ఉండవు. అందువల్ల ఆయన కూడా అలాగే ఇనప సంకెళ్ళు వేసి ఆ శరీరాన్ని సముద్రంలో బండరాయికి కట్టి లోపల వదిలేశారు. సంవత్సరం తర్వాత ఆ శవాన్ని పైకి తీస్తారు అనమాట. అలా తీసే సమయానికి నేను వెళ్ళాను అనమాట. సరిగ్గా ఆయన ఎముకల మధ్యలో ఇంత శంఖం తయారయ్యింది. ఇది నేను కళ్ళారా చూసిన వాటిలో సత్యాల్లో ఒకటి. ఇది ద్వారకానగర సముద్రం అనుకున్న ఒక ప్రత్యేకత. అందుకే మనకి కాశీఖండంలో ద్వారకానగర మహిమ కూడా ఉంటుంది. అందులో శవమును పశ్చిమ సముద్రములో ద్వారక దగ్గర నిక్షిప్తం చేస్తే ఆ శరీరములో శంఖములు తయారవుతాయని స్పష్టంగా ఉన్నమాట. నిజం అన్నమాట. ఇప్పుడు భారతదేశంలో మహామహిమలు కలిగిన ఇలాంటి ఎన్నో క్షేత్రాలు ఉన్నాయండి. ఈ కుర్రాడు కడుపులో గడిపాడు కదా, ఆ కడుపుని రాక్షసుడి యొక్క కడుపుని చీలిస్తే లోపల ఒక శంఖం బయటపడింది. పంచజనుడి కడుపులో ఉన్న శంఖం కనుక దానికి పాంచజన్యము అని పేరు వచ్చింది. అది పాంచజన్యం అంటే. ఈ శంఖం కోసం ఆ పొట్ట చీల్చాడు ఆయన. ఆ శంఖాన్ని తీసి భయ్య నొదుకుంటూ, అన్నయ్య మనం వచ్చిన పని అయ్యింది, ఒక శంఖం దొరికింది, ఇక వెళ్ళి యముణ్ణి పట్టుకుందామని ఇద్దరు హుటాహుట్టిన యమలోకానికి వెళ్ళిపోయారు. యమలోకానికి సంయమనీపురం రాజధాని. ది క్యాపిటల్ సిటీ ఆఫ్ యమధర్మరాజా ఈజ్ కాల్డ్ సంయమనీపురం. అక్కడికి వెళ్ళి మొత్తం యమలోకం చుట్టూతో ఉన్న కాంపౌండ్ వాళ్ళు చూశాడు. ప్రాకారం ఇనుముతో కట్టుబడి ఉంటుంది. పాపాత్ములకి ఇనుముతో కనపడుతుంది కానీ ఎవడన్నా దుర్మార్గుడు యమలోకానికి వెళితే అక్కడ ఉన్న కాంపౌండ్ వాళ్ళు పూర్తిగా అయోమయం ఇనుముతో కట్టినట్టు కనపడుతుంది. అదే పుణ్యాత్ములు వెళితే వాళ్ళకి అది స్వర్ణ ప్రాకారంలా కనపడుతుంది. కారణం దుర్మార్గులకి భీకరంగా కనపడతాడు యముడు. అందరికీ ఒకే రకంగా కనపడ్డాడు. ఇలా భాగవతం వినడానికి వచ్చాక మీరందరూ ఆఖరిని దర్శనం చేసుకుంటున్నప్పుడు చకచక దండం పెట్టి ఎక్కువసేపు లేకుండా వెళ్ళిపోయే వాళ్ళందరికీ కూడా యమలోకం మీద నుంచి ఉత్తమ లోకాలకు వెళ్ళే అవకాశం ఇస్తారు. అప్పుడు యమలోకం పూర్తిగా బంగారముతో కట్టిన కోట వలె కనపడుతుంది. ఎక్కువసేపు నిలబడితే వెళ్ళి కనపడరు. అలా దండం పెట్టి చక్కగా వెళ్ళిపోతేనే బంగారం. గురువు గారు ఎక్కువసేపు కాళ్ళు పట్టుకు పీకితే మళ్ళీ బంగారం కాస్త ఇనుము అయిపోతుంది. జాగ్రత్త. అసలు వినకుండా ఇంట్లో కూర్చుంటారు కదా. కర్నూలులో భాగవత సప్తాహం జరిగితే 6 రోజులు ప్రవచనం, 1 రోజు ఫల సమర్పణ జరిగితే ఒక్కరోజు కూడా పందిట్లోకి వెళ్ళి పురాణం వినకుండా ఇంట్లో కూర్చొని సీరియల్స్ వస్తావట్రా అని ఆ దుర్మార్గుడిని సీరియల్ గా యమలోకంలో వేయించి పుడుకులు వేయించినట్టు వేయించి చిత్తం కొట్టి బాధి ఎన్నో జన్మలు ఎత్తిస్తాడు మళ్ళీ అని నేను చెప్పలేదు, వ్యాసులు అని చెప్పారు. ఈ మాత్రం 6 రోజులు కర్నూలులో కనీసం కుటుంబానికి ఒకరు రాలేరా? కాబట్టి వచ్చిన వాళ్ళంతా అదృష్టవంతులు. మీరు యమలోకాలు చూస్తారు, కానీ యముడికి చీఫ్ గెస్ట్ గా పెడతారు, ముఖ్య అతిథిగా పెడతారు. పాపాత్ములు ఇక్కడికి రాని వాళ్ళు చీఫ్ గెస్ట్ గా పెడతారు. అది చీఫ్, ఇది చీఫ్ అంతే తేడా. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ చీఫ్ అండ్ చీఫ్. అది గుర్తుపెట్టుకోవాలి. భాగవతం అంటే వింటే ప్రాకారం బంగారంగా కనపడుతుందండి. అలా అయోమయము లేక సువర్ణము 2 వర్ణములలో కనపడేటటువంటి కాంపౌండ్ వాళ్ళు చుట్టూతో ఉంటుంది. 98 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన కోట కూడా. ఇంకా యముడు కూడా పాపాత్ములకి అతి భీకరంగా ఉంటాడు. గురువుగారు రాసిన గరుడ పురాణం ఇంట్లో పెట్టి పూజించండి. మీరు ఎవరికైనా యమలోకానికి వెళ్ళి యముడి ద్వారా శిక్షలు పొందాలి అని ఉంటే ఒకసారి చేయొద్దండి. మేము యమలోకానికి వెడదామంటున్నాం, యమలోకానికి వెళ్ళి శిక్షలు పొందాలనుకుంటున్నాం అన్నవాడు ఒక్కడు చేయత్తరే. అలా అనుకున్న వాళ్ళు గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోకండి. గరుడ పురాణం ఇంట్లో ఉంటే చాలు, ఆ వ్యక్తి నరకమునకు వెళ్ళడు. పూజితం యద్గృహే నిత్యం గారుడంచ పురాణకం ధర్మవర్ధంచ కామంచ మోక్షంచ లభతే నరః. ఇంట్లో గరుడ పురాణం పూజింపబడితే ధర్మ అర్థ కామ మోక్షములు 4 వస్తాయి. తర్వాత దాంట్లో ఇంకో శ్లోకం కూడా రాశారు, పురాణం గారుడం పుణ్యం పవిత్రం పాపనాశనం అని. పైగా శ్రోతవ్యం సర్వదైవహి, ఎల్లప్పుడూ వినదగినది అన్నాడు. గీతా ప్రెస్ గోరఖపూర్ వాళ్ళు నా చేత అనువాదం చేయించి ఆ పుస్తకం వేయించారు. ఆ పుస్తకం వాళ్ళ దగ్గర తీసుకోండి. ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి 2 రకాలు గరుడ పురాణం. వారిదేమో కేవలం చదువుకోవడానికి, దాంతోపాటుగా నెలలాళ్ళు పారాయణకు కూడా ఒక పుస్తకం వేశాను. అప్పుడప్పుడు పారాయణ చేయండి, అలా ఎంతో లాభం.
యముడు పాపాత్ములకి భీకరంగా కనపడతాడు, పుణ్యాత్ములకి అందంగా కనపడతాడు. ఆ యమలోకానికి వెళ్ళి కృష్ణుడు ఒక్కసారి పాంచజన్యం ఊదగానే యముడు వణికిపోయి బయటకు వచ్చి, ఎవడరవాడు నా గుమ్మం దగ్గరకు వచ్చి నా చెవులు దద్దరిల్లిపోయేలాగా శంఖం ఊదాడు అని పళ్ళు పటపట కొరికాడు. అస్మద్బాహుబలంబు గై కొనక శంఖారావముల్ మానసాపస్మారంబుగా నెవ్వడొక్క నగర ప్రాంతముంబునం చేసే మద్విశ్వేరావక రోషపావకునిచే విధ్వస్తుడై వాడుతా భస్మం వై చెడునంచు అంతకుడు కోప ప్రజ్వలన్మూర్తి నా బాహుబలం కనిపెట్టలేక సమస్త లోకంలో ఉన్న పాపాత్ములను శిక్షించే యముడిని నేనని గ్రహించలేక ఎవడో ఒక దుర్మార్గుడు నా నగర ప్రాంగణం దగ్గరకు వచ్చాడు. నా గుండెలు అవిసిపోయేలాగా, నాకు మూర్ఛ వచ్చేలాగా శంఖాన్ని ఊదాడు. వాడిని ఇప్పుడే నా కోపాగ్నితో భస్మం చేస్తాను అని యమదండం పుచ్చుకుని ఊగిపోతూ యముడు తలుపులు తీసుకుని బయటకు వచ్చాడు. తీరా చూస్తే ఎదురుకుండా బలరామకృష్ణులు కనపడగానే ఒక్క దెబ్బకి దండం పక్కన పారేసి దండం పెట్టాడు, సాష్టాంగ దండం పెట్టాడు, యమదండం పక్కన పెట్టి. నయ్యం ఇంకా ఎత్తాను కదా కర్ర అనుకుని వణికిపోయి, అందులో ఇదివరకు ఒకసారి శివుడు తండ్రికి ఎడంకాలతో మార్కండేయుడి విషయంలో అది అప్పిక్క ఉంది, దానికి ఎన్ని మందులు వేసినా తగ్గట్లేదు కదా. అందుకని వెంటనే వణికిపోయి నమస్కరించి, మహానుభావులారా, మీరిద్దరూ స్వయంగా యమలోకానికి రావటం నా అదృష్టం. కాకితో కబురు పెడితే నేనే వచ్చేవాడి కదా, మీరెందుకు వచ్చారంటే కాకులు దొరక్క మేమే వచ్చానులే. మా గురువు గారు అబ్బాయిని క్రిందటి సంవత్సరం సముద్రంలో ముంచేసేవాను. ఇలా సముద్రంలో పడి, ఈ వాహనాల కింద పడి, అగ్ని ప్రమాదంలో పడి దుర్మరణం పాలైన వారికి నరకం వస్తుందని శాస్త్రం. అందుకే అటువంటి వారు తరించడం కోసం, వైకుంఠములకు వెళ్ళడం కోసమే భాగవతాన్ని చదివించాలని శాస్త్రం. భాగవతం చదివితే ఇంకో వాడు మళ్ళీ వైకుంఠం తప్ప మరొక లోకం లేదుగా లేదు, సకల శాస్త్రములు ప్రమాణం చేసి చెబుతున్నాయి ఆ మాట. అందుకని పెద్దలు ఎవరైనా అకాల మరణం చెందితే ఇలా భాగవతం చేయించేవారట. భాగవతం చేస్తాం అండంతో ఇతడు వైకుంఠానికి ప్రయాణం అవుతాడు, పూర్తి అవడంతో పూర్తిగా వైకుంఠానికి కడతాడు, ఆ ప్రయాణం పూర్తవుతుంది. ఈ కుర్రవాడికి ఎవరు సప్తాహం చేయలేదుగా ఆ రోజుల్లో మరి. అందుకని ఈ కుర్రవాడు నరకంలో ఉంటాడని మా నమ్మకం. అందుకే ఆ కుమారుడు కోసం వచ్చాం, మా గురువు గారి అబ్బాయిని మాకు అప్పగించు అనగానే ఆయన యమపాశానికి చుట్టుకొని ఉన్న గురుపుత్రుకొని ప్రాణము బోటల వేలంతుంది అంగుష్ట ప్రమాణం. అది అగ్నివలే ధగధగా వెలిగిపోతోంది. అలా ధగధగా అగ్నిగా వెలిగిపోతున్న అంగుష్ట ప్రమాణమైనటువంటి ఆ ప్రాణములు పట్టుకొచ్చి, ఇదేనండి మీ గురువు గారి అబ్బాయి అనగా, ఇలా ఇస్తే మా గురువు గారు ఏం గుర్తుపడతారు. కాబట్టి ఇతనికి శరీరం విడిచిపెట్టినప్పుడు ఏ రూపం ఉందో అదే శరీరముతో అప్పగించమనగానే యథాతథంగా కుర్రవాణ్ణి తయారు చేసి అప్పగించాడు. సంవత్సరం క్రితం సముద్రములో మునిగిపోయినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు ఆ కుర్రాడు. ఆ కుర్రాన్ని తీసుకొచ్చి గురువు గారికి అప్పగించగానే గురువు గారికి వదిలిపోయింది. ఏదో మాట వరసగా అడిగాను, కానీ నిజంగా కుర్రాన్ని తీసుకొచ్చాడు ఈయన, ఇది నిజమా కళ అనుకుని కొడుకుని కౌగులించుకుని గురి దంపతులు ఆ పూట పొందిన ఆనందం అంతా ఎంత కాదు. అప్పుడు ఆయన ఏమన్నాడు, నాయనలారా, శిష్యులు గుణాఢ్యులైన విశేష స్థితి నొంది గురువు జీవించును, నిర్దూష్య గుణబల గరిష్ఠులు శిష్యులనై గురుని కోర్కె చేయందగదే, గురునకు కోరిన దక్షిణ కరుణల్ మున్నెవ్వడిచ్చే కనులార భవద్గురునకు కోరిన దక్షిణ స్థిరముగా నిచ్చితిరి మీరు దీపిత యసులై, కాలుని వీటికి దని మృత బాలపుతే నొరుల వశమే భవదీయ కృపన్ మేలు దొరకొనియే విశాలమగుంగా కమీయశములోకములన్. నాయనలారా, శిష్యులు గొప్పవాళ్ళైతే గురువు గారు గొప్పవాడు అవుతాడు. మీరు మహాత్ములైన శిష్యులు ఈ గురువు గారి దగ్గర చదువుకుని నన్ను అనుగ్రహించారు, గురువు గారి కోరిక తీర్చారు. గురువు గారు కోరిన దక్షిణ ఈ ప్రపంచంలో ఎంతమంది ఇస్తున్నారు అడిగినప్పుడు చూద్దాంలే అంటారు, తర్వాత మాట్లాడకుండా ఊరుకుంటారు. కానీ మీరు గురువు గారు కోరగానే చనిపోయిన కుమారుణ్ణి తీసుకొచ్చి పట్టుకొచ్చి అప్పగించారు. యమలోకానికి వెళ్ళి
మరణించిన పిల్లవాడిని తిరిగి తీసుకురావటం ఈ ప్రపంచంలో ఎవడి వల్ల అయినా అవుతుందా? అసంభవం అది. కేవలం మీ దయ వల్ల, మీ కృప వల్ల అసంభవం సంభవమయ్యినది. మీ కీర్తి శాశ్వతముగా వ్యాపించుగాక అని గురువు గారు దీవించారు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ గురుకులంలో ఈ బలరామకృష్ణులతో పాటుగా కుచేలుడు చదువుకున్నాడు. కుచేలుడు దాదాపు 20 ఏళ్ళు చదువుకున్నాడు. వీళ్ళు కేవలం 64 రోజులే చదువుకుని వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అంటే ఇంతకీ కుచేలుడికి కృష్ణుడికి ఉన్న స్నేహం కేవలం 64 రోజులు, 64 డేస్ మైత్రి. అది పెద్ద కాలమా? 10 ఏళ్ళు చదువుకున్న తర్వాత కూడా మర్చిపోతున్నాం వాడు. మనం చిన్నప్పటి స్నేహితుడు వస్తే నేను ఎక్కడో చూసినట్టుంది అన్నవాడు చాలా మంది ఉన్నారు. కానీ కృష్ణుడు ఎంత గొప్పవాడో చూడు. ఎప్పుడో ఒక 64 రోజులు తనతో చదువుకున్న స్నేహితుడిని ఎంతో ప్రేమగా చూశాడు కాబట్టి ఆయన పరమాత్మ అన్నారు. భారత భాగవతాలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఫ్యాక్షనిజానికి మూల కారణం భారతం, భాగవతం. ద్రోణాచార్యుడు, పాంచాల రాజు ద్రౌపదుడు అంటే ద్రౌపది తండ్రి, ఈ ఇద్దరు 18 ఏళ్ళు ఒకే గురువు దగ్గర చదువుకున్నారు. ద్రోణుడేమో పేదవాడు, ద్రౌపదుడు పంజాబ్ని ఆ రోజులో పాంచాల దేశం అంటారు, దానికి రాజు అయ్యాడు. పాపం ద్రోణుడు వెళ్ళి, మన ఇద్దరం స్నేహితులు 18 ఏళ్ళు కలిసి చదువుకున్న, ఒక్క ఆవు కావాలయ్యా నాకు, పిల్లలకి పాలు లేక ఏడుస్తున్నానంటే, ముష్టెత్తుకునే వాడికి నీకు నాకు స్నేహ, గెట్ అవుట్ అని గెట్టేశాడు. దాంతో పళ్ళు పటపట్లాడించి, నన్ను మిత్రుడిని పిలకబట్టు గెంటుతావు కదా, నీ సంగతి చూస్తానని కౌరవ పాండవులకు విద్య నేర్పి అర్జునుడి ద్వారా ద్రౌపదుడిని బంధింపజేశాడు. దాంతో ద్రౌపదుడికి మళ్ళీ కోపం వచ్చింది. నన్ను బంధించిన అర్జునుడు అల్లుడవ్వాలి, ఈ ద్రోణుడిని చంపేవాడు కావాలని ద్రోణుడిని చంపే కొడుకు అర్జునుడికి భార్య అయ్యే కూతురు కోసం యజ్ఞం చేసి ద్రౌపదిని దృష్టజుమ్నుడిని కన్నాడు. మళ్ళీ ఆయన ఏం చేశాడు? అయితే నన్ను చంపేటటువంటి కొడుకుని ద్రౌపదుడు కన్నాడు కనుక ద్రౌపదుడి కొడుకు దృష్టజుమ్నుడిని నా కొడుకు చంపుగా కానీ శివుడి కోసం మళ్ళీ తపస్సు చేశాడు. అంటే తరతరాలు ఫ్యాక్షనిజానికి మూల కారణం. ఆనాడే ద్రోణుడు తన మిత్రుడిని గ్రహించి ఒక్క ఆవు ఇచ్చుంటే ఎంత యుద్ధం జరిగేది కాదు. చూసారా? అదే భాగవతంలో ఎప్పుడో 64 రోజులు చదువుకున్న శిష్యుడు, ఒక శిష్యుడేమో కృష్ణుడు, మరో శిష్యుడు కుచేలుడు, వాళ్ళిద్దరు స్నేహితులు. కుచేలుడు దగ్గరికి రాగానే కృష్ణుడు ఎంత ఆదరించాడో ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. అందుకని భగవంతుడిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. పగ, ద్వేషం కాదు, ఒకడొకడు చంపుకోవడం కాదు, ఒకరితో ఒక ప్రేమ పెంచుకోవాలి, మైత్రి పెంచుకోవాలి, ఆదరించుకోవాలి. కృష్ణుడు అంటే పరమాత్ముడు ద్వారకా నగరాన్ని నిర్మాణం చేసుకుని మహాసంపద పొందాడు. కుచేలుడికి కూడా పెళ్ళయింది. 20 ఏళ్ళు చదువుకుని ఎంతో పాండిత్యం వహించిన కుచేలుడు కటిక దరిద్రుడు అయిపోయాడు పాపం. కానీ బ్రహ్మవేత్త, జ్ఞాని, డబ్బు లేదని బాధపడేవాడు కాదు. కుచేలుడి ఊరిని ప్రస్తుతం పోర్బందర్ అంటారు. గుజరాత్లో పోర్బందర్ అనే ఒక ఊరు ఉంది కదా, పోర్బందర్ అనే పేరు విన్నారా ఎప్పుడా? అదే కుచేలుడి ఊరు సొంతూరు. ద్వారకా నగరానికి పోర్బందర్కి 25 కిలోమీటర్లేమో రోడ్డు ప్రయాణం. అక్కడి నుంచి ద్వారక సముద్రంలో ఉండేది అప్పట్లో, అక్కడికి ఇంకో 25 వెరసి ఒక 50 మైళ్ళు. ఇప్పుడంటే ఇంకా ద్వారక లేదు కనుక కేవలం మనం 25 to 27 మైల్స్ పెడితే పోర్బందర్ వెళ్ళొచ్చు. అక్కడ కుచేలుడి ఇల్లు ఇప్పటికీ ఉన్నది. నాతో వచ్చిన వాళ్ళు చాలా మంది చూశారు. భవిష్యత్తులో మీరు ఎలాగో నాతో వస్తారులేండి. ఒకసారి నేను వస్తే నన్ను పట్టుకుంటే పరమాత్ముడికి జీవుడికి ఉన్నటువంటి బంధం ఎటువంటిదో అటువంటి బంధం దృఢమైపోతూనే ఉంటుంది. పాపం కుచేలుడు ఆ పోర్బందర్లో సుధామపురంలో ఒక గుడిసెలో పడున్నాడు. పెద్ద గుడిసె, చుట్టూతో తడికి వేసుకున్నాడు. పెళ్ళయింది. 16 పిల్లలు, షోడశ కళలు. ఎంతమంది పిల్లల్ని ఎలా పోషించాలో తెలియదు. ఆయన ఎవరికి పాఠమైనా చెప్పేవాడు కాదు. డబ్బు ఎలా సంపాదించాలో తెలియదు. మట్టి అరుగు ఉంటుంది, అరుగు మీద కూర్చొని రోజు జపం చేసుకుంటూ ఉంటే అటు వెళ్ళేవాడు ఇటు వెళ్ళేవాడు. తోస్తే ఒక తోటకూర కట్టో, ఓ కందిపప్పు, శనగపప్పు, లేకపోతే బియ్యమో ఇచ్చేవారు. వాటితో కాలక్షేపం చేసేవాడు. జనవర గోవింద సఖుడు కుచేలుండు, నానొప్పు విప్రుండు మానధనుడు, విజ్ఞాన రాగాది విరహిత స్వాంతుండు, శాంతుండు, ధర్మవత్సలుడు గనుడు,
విజితేంద్రియుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింపవరుల కార్పణ్య వృత్తి నడుగబోవక తనకు తానవ్వినట్టి కాసు 10,000 నిష్కముల్గా దలంచి ఆత్మమోదించి పుత్రదారాభిరక్ష ఒక విధంబున గడపుతునుండునంత. గోవిందునికి మిత్రుడు అయినా ప్రారంధం సాందీపనికి శిష్యుడు అయినా తన ప్రారంధ కర్మ దారిద్ర్య రూపంలో అనుభవించాడు. 64 విద్యలు నేర్చుకున్నాడు, అయినా దారిద్ర్యం అనుభవించాడు. కాబట్టి ఎవరి యోగం వారిదే. కాకపోతే ఈయన బ్రహ్మవేత్త, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, జ్ఞాని. అందువల్ల ఎంత దారిద్ర్యంతో బాధపడుతున్నా అరుగు మీద కూర్చొని ఇది నా పూర్వకర్మ అనుకున్నాడు తప్ప ఎవరిని తిట్టలేదు, యాచించలేదు. ఇంత దారిద్ర్యం బాధిస్తున్నా ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమండో ఆకలితో చచ్చిపోతున్నాం అప్పు ఇవ్వండి అని అడిగేవాడు కాదు. అరుగు మీద కూర్చుని తనకి తోచిన పాఠం వస్తే చెప్పేవాడు ఎవరికైనా, లేకపోతే జపం చేసుకునేవాడు. వచ్చిన వాళ్ళు ఏదైనా ఇస్తే ₹1 ఇస్తే అదే 10,000 బంగారు కాసులుగా భావించి సంతోషంతో మాత్రం జీవితం గడిపేవాడు. శరీరం బక్క చిక్కిపోయింది, ఎముకలు కనిపిస్తున్నాయి, పొట్ట లోపలికి వెళ్ళిపోయింది, ఎముకలు గూడైపోయాడు పాపం. నిజానికి అతని పేరు ఎవరికీ తెలియదు. సుధాముడు అంటారు కానీ ప్రమాణం లేదు. ఎక్కడ భాగవతంలో సుధాముడు అనే పేరే లేదు, ఎవరో ఆ పేరు పెట్టారు కానీ. భాగవతంలో కుచేలుడని మాత్రమే ఉన్నది, సంస్కృతంలో కానీ తెలుగులో కానీ. అతని బట్టలు చిరిగిపోయి కంపు కొట్టుండేవి, అందుకని కుచేలుడు అన్నారు. చేలము అంటే వస్త్రం, బట్ట. పాడైపోయిన బట్టని కుచేలము అంటారు. కు అంటే చెడ్డ, చేలము అంటే వస్త్రం. కుళ్ళు కొట్ట కట్టుకోవటం వల్ల, చింకి కొట్ట కట్టుకోవటం వల్ల కుచేలుడు అన్నారు. అతనికి అదృష్టవశాత్తు మంచి భార్య కూడా దొరికింది. ఇలాంటి మొగుడితో ఎవరు కాలక్షేపం చేస్తారండి? ఎవరైనా నీ మోహన్ తగలయ్యా ఇదేం బతుకురా బాబా తిట్టి వెళ్ళిపోయేవారు ఎక్కువగా ఉంటారు. కానీ ఆవిడ మా ఆయన దేవుడు వచ్చారు. ఇది పూర్వం పతివ్రతలను ఉండేవారండి. ఆ పతివ్రతలకి భర్త గారు ఏం చెబితే వాళ్ళు వారు మాట్లాడేవారు కాదనమాట. అదొక కాలం. ఇప్పటికీ ఇంకా కొంతమంది ఉన్నారు అంటారు. ఒకసారి కాగడా పెట్టి అవి వాడుతూ చర్చిదాం అని నేను లేదండి ఈ మాట వ్యాసుడు మళ్ళీ రాబేద పడద్దు బయటకు వచ్చాక. ఆవిడ అలాగే ఏదో కాలక్షేపం చేస్తుంది. అదృష్టం దొడ్లో తోటకూర, బచ్చలి ఇటువంటివి ఉండేవి. రోజు తోటకూరే ఉడకబెట్టడం, ఎంత ఉప్పు వేయటం, ఆ పులుసు పోయటం. అన్నం తిన్నది ఎంతకాలం అయిందో తెలియదు, అన్నం తిని ఎన్నాళ్ళైందో తెలియదు పాప. కర్నూలు రైసు లేదు, గుంతకల్లు రైసు లేదు, ఏ కందులు వారు అక్కడ లేరు, కందిపప్పు లేదు. అలా కాలక్షేపం ఏదో చేస్తారు పాప వాడు. పిల్లలు ఎంతకాలం బతుకుతారండి ఇలాగైతే? ఒక రోజున 2-3 రోజులు రోజు ఆ తోటకూర పులిసే, ఉప్పేసిన పులిసే ఇస్తూ ఉంటే పిల్లలు తట్టుకోలేక దొడ్లో ఉన్న అరటి ఆకులు కోసుకొచ్చారు. పెరట్లో అరటి చెట్లు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి. ఆకులు కోసుకొచ్చి అమ్మ అమ్మ ఆకలి, ఎంత అన్నం పెట్టు, ఇంకెక్కువ వద్దు, అదే అందరం పంచుకు తింటామని పొట్లు పట్టుకుని ఏడ్చారు తల్లి దగ్గర. అసలు భాగవతంలో ఆ పద్యం చదువుతూ ఉంటే, చదువుతున్న మనకే కన్నీళ్ళు వస్తాయంటే ఆ తల్లికి ఎంత బాధ కలిగిందో ఆలోచించండి. లలిత పతివ్రత తిలకంబు తద్భార్య వంశాభిజాత్య దుస్సహ దరిద్ర పీడచే కడునొచ్చి పెదవులు తడుపుతూ శిశువులా కటి చిచ్చుచే కృషించి మలమల మాడుతూ మానసం వెరియంగా పట్టెడోరము మాకు పెట్టుమనుచు పత్రభాజన ధృత పాణులై తను చేరి వేడిన వీనులు సూడినట్లయైన ఒకనాడు వగచి నిజాధినాథు చేరి ఇట్లని పలికెనో జీవితేశ తట్టుముట్టాడు నట్టి పేదరికమిట్లు నంపదీని కుపాయము హింపవైది. పరమపతివ్రత అతని భార్య, అతనికి తగిన ఇల్లాలు. కష్టం ఎప్పుడు భర్త దగ్గర చెప్పేది కాదు. చిరిగిపోయిన బట్టలతోటే ఎలాగో బతుకుతోంది. కానీ ఆమెకు కూడా ఒకనాడు హృదయం గాయపడింది, మనస్సునకు బాధ కలిగే ఘట్టం జరిగింది.
దొడ్లో ఉన్న అరిటాకులు కోసుకొచ్చి చిన్న చిన్న ఆకులు, చిన్న చిన్న పిల్లలు 16 ఏళ్ల దగ్గర నుంచి ఏడాది వరకు ఉన్న పిల్లలంతా అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ అమ్మ 3 రోజులైంది అన్నం తిని, ఆ తోటకూర సహించట్లేదు, ఆకలికి శరీరం అంతా వణికిపోతోంది, కడుపు తిప్పుతోంది, ఎంత అన్నం పెట్టమ్మా, ఒక గుప్పెడు పెడితే అందరం తలో మెతుకు పంచుకుని తింటా ఉన్నారట పాపం వాళ్ళు. ఎంత పెట్టమని అడిగితే అప్పుడు కన్నీళ్లు తుడుచుకొని వాళ్ళకి అన్నం పెట్టలేక ఏడుస్తూ భర్త దగ్గరికి వెళ్ళేది. ఆయన అక్కడ కూర్చొని వీధి మీద వ్యాకరణం చదువుకుంటాడు అనమాట. అకుహవిశక్తినియానం కంట. దాంతో కొంచెం మండింది. ఎంత పతివ్రతకైనా అప్పుడప్పుడు మండుతుందంట. భర్త గారు సక్రమం లేకపోతే పతివ్రత అని అన్నిటికీ తై అంటే వాడు సర్వనాశనం అయిపోతాడు. కాబట్టి మొగుడు తాగుబోతున్నప్పుడు అప్పడాలకరతో నెత్తి మీద 4 కంటే ఎక్కువ కొట్టకూడదు. 5వ దెబ్బ కొట్టి వాడు వెళ్ళిపోతే ప్రమాదకరంగా. కొంచెం కొట్టేటప్పుడు చావకుండా కొట్టాడు సుమా. వాడు కొట్టమంటారు గురువు గారు అని వాడి నా మీద పెడి వాడు చెప్పేవారు కాదు. చిన్న చిన్న దెబ్బలు కొట్టి వారు నీ మొహం తగలయ్యా, తాగుబోతూ అయితే కష్టరా అని బుద్ధి చెప్పచ్చట భార్య. భర్త ఎప్పుడైనా చెడు త్రోవన పెడుతున్నప్పుడు ధర్మం చెప్పడం భార్య కర్తవ్యం. పాప ఆయన మహాత్ముడు కాదనండల్లా, కానీ కుటుంబ పోషణ పట్టించుకోకుండా ఉంటేలాగా. అందుకని భర్త దగ్గరకు వచ్చి, స్వామి ఎప్పుడు అరుగు మీద కూర్చుని జపం చేసుకుంటే భగవంతుడు అనుగ్రహిస్తాడా? గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే అది ఆరకుండా ఉంటుందా? ప్రతి వ్యక్తి తన ప్రయత్నం తాను చేసి తన కుటుంబాన్ని పోషించుకోవాలి. ప్రయత్నం చేస్తే అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. నువ్వు అది పట్టించుకోకుండా అరుగు మీద కూర్చుంటే ఎంతకాలం పిల్లలకి భోజనం దొరుకుతుందో ఆలోచించు. దారిద్ర్యం అంతకంతకి పెచ్చు పెరిగిపోతున్నది. ఇలా అయితే మనందరం నిలువున పడి చచ్చిపోతాం. నీ అదృష్టం 64 రోజుల పాటు కృష్ణుడితో కలిసి చదువుకున్నావు. నీకు బాల స్నేహితుడైన ఆ బాల్య సఖుడైన పద్మపత్ర ఎత్తురుణ్ణి కృష్ణుడిని చూడడానికి వెళ్ళామనుకో, కృష్ణానుగ్రహం కలిగితే ముందు ఇహము తర్వాత పరము 2 లభిస్తాయి. వెళ్ళవయ్యా. ఆయన ఎటువంటి వాడు? వరదుడు, సాధు భక్త జన వత్సలుడు, ఆర్త శరణ్యుడు, ఇందిరావరుడు, దయాపయోధి, భగవంతుడు కృష్ణుడు తా కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు, నీవలిగిన నిన్ను చూచి విభుడప్పుడ ఇచ్చుననూన సంపదల్. సమస్త లోకాల్లో ఉన్న వారికి వరాలిచ్చే మహానుభావుడు కృష్ణుడు. అంటే వరాలిచ్చేవాడు కదా అని కనిపించిన అందరికీ ఇచ్చేస్తాడా? సాధువులు భక్తుల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. ఇప్పుడు వీరందరూ వరాలు అడుగుతున్నారు, కానీ అందరికీ ఒకేసారి ఇవ్వడు ఆయన. అందులో ఎవరు సాధువులో ఎవరు భక్తులో తెలుసుకొని ముందు వారికి వరాలు ఇస్తాడు. మళ్ళీ వీళ్లలో కూడా ఆర్తులను ఉంటారు, ఎక్కువ కష్టంలో ఉండి బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరకు ముందు పెడతాడు. అందుకని ఆర్త శరణ్యుడు అంటారు. ఆర్త శరణ్యుడు కావాలంటే వాడి దగ్గరే ఉండాలి. ఎవడో కష్టంలో ఉన్నాను రక్షించమంటే వాడికి ఇవ్వాలంటే ముందు మన దగ్గర ఉండాలిగా. ఆయన ఇందిరావరుడు, లక్ష్మీ వల్లభుడు. ఆయన దగ్గర లక్ష్మి ఉంది. లక్ష్మి భర్త అయితే ఎవడ అదృష్టమైనా సరే తన్నుకు వస్తుందని శాస్త్రం. ఆయన దగ్గర పక్కనే లక్ష్మి ఉన్నది కాబట్టి ఇస్తాడు. ఆయన భగవంతుడు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాంవర్గో భగస్మృతః. భగ అంటే 6 అర్థాలు ఉన్నాయి. 6 ఉంటే దాన్ని భగ అంటారు. ఏమిటంటే 6: అందరినీ పరిపాలించే ప్రభుత్వ శక్తి, ఎవరినైనా పరిపాలించగలిగే పాలనా సామర్థ్యం 1. రెండోది వీరత్వం ఉండాలి, యశస్సు కీర్తి ఉండాలి, 4 సంపద ఉండాలి, 5 జ్ఞానం ఉండాలి, 6 వైరాగ్యం ఉండాలి. ఈ 6ంటిని సంస్కృతంలో భగ అంటారు. భగ కలిగిన వాడు కనుక భగవాన్ అన్నారు పరమాత్మని. అదే స్త్రీలింగంలో భగవతి. అంటే ఈ 6 లక్షణములు ఉంటేనే భగవంతుడు. అంటే ఎవడు పడితే వాడు భగవంతుడు అనడానికి లేదు. సమస్త లోకాల్ని పరిపాలించే శక్తి, కీర్తి, సంపద, జ్ఞానం, వైరాగ్యం, వీరత్వం, ఈ 6 లక్షణములు ఉన్న పరమాత్ముడు ఆయన ద్వారకా నగరంలో ఉన్నాడు. ప్రస్తుతం ద్వారకని రాజధానిగా చేసుకుని ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు.
యాదవులందరూ ఆయన్ని సేవిస్తూ ఉండగా అక్కడున్నాడు కుశస్థలీపురంలో. నీవు వెడితే నిన్ను చూడగానే కోరిన సంపదలన్నీ ఇస్తాడు, ఆలస్యం చేయకుండా వెళ్ళు. ఎంతలో నీకు అనుమానం వచ్చింది. ఎప్పుడో ఒక 64 రోజులు చదువుకున్నాం ఇద్దరం కలిసి. ఆ తర్వాత మేము విడిపోయాం. ఎన్నేళ్ళు గడిచిపోయింది. 68 ఏళ్ళు వచ్చి ఎప్పటికే కూర్చోలేడు. ఆయన పెద్దవాడు, నేను పెద్దవాడిని. మాకు పిల్లలు వచ్చారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఆయన మహాప్రభువు, నేనేమో నిరుపేదని. ఇన్నేళ్ల తర్వాత మిత్రమా అంటూ లేనిపోని మైత్రిని నటించి ఆయన దగ్గరికి వెళితే ఆయన ఏమన్నా అనుకుంటాడేమో. కష్టంలో ఉన్నప్పుడే మిత్రుడు గుర్తుకొచ్చాడా, ఉత్తప్పుడు గుర్తుకు రాలేదా అంటాడేమో అని కొంత అనుమానం వచ్చింది. ఎంత జ్ఞానికి కూడా. ఎందుకని ఒక్క పెళ్లికి కూడా ఇన్విటేషన్ పంపలేదు. కృష్ణుడు వాట్సాప్లోనూ పంపలేదు, ఈయన కనీసం మెసేజ్ పంపలేదు. మీరు ఎంత మంచివాళ్ళు అండి. డాక్టర్ గారు హరికృష్ణ గారు చెప్తారు, మేమేం పెద్దగా ప్రచారం చేయలేదంటే బ్యానర్లు వేసామంటే అయినా సరే భక్తితో వచ్చారు వీళ్ళు కదా జ్ఞానులు అంటే. అన్ని చోట్ల కట్టారు, ఫ్లెక్సీలు ఉన్నా రావాలి కదా. కాబట్టి దీన్ని బట్టి కర్నూలులో మహాత్ములు ఉన్నారనే మాట సత్యం. అప్పుడప్పుడు అందుకే వస్తానులేండి, ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు అదే మళ్ళీ ఇంకోసారి అందువల్ల నేను ఇన్నాళ్ల తర్వాత కనీసం పెళ్లిళ్ళు కూడా చేసుకున్నప్పుడు కూడా ఒకళ్ళొకడు పిలుచుకోలేదే, పిల్లలు పుట్టాక పిలుచుకోలేదే. ఇప్పుడు ఎలా వెళ్ళని అంటావేమో, ఆ వెంకక్కర్లేదండి ఆవిడ. ఎందుకంటే ఆయన కరుణాస్వరూపుడు, ఇవేం పట్టించుకోడు. కలలోనంతను మున్నెరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడా పత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబులుల్లంబులో తలపన్ అంతన వెచ్చి ఆర్తిహరుడై తన్నైనయుచ్చు సునిశ్చల భక్తిల్ భజయించు వారి కెటడే సంపద్విశేషోన్నతుల్. పరమాత్ముడు ఎంత గొప్పవాడో ఈ పద్యంలో చెప్పారు. ఒకడున్నాడు, కలలో కూడా ఒక్కనాడు కూడా కృష్ణుడిని తలుచుకోలేదు, పైగా కృష్ణుడిని తిట్టాడు. అలాంటి దుర్మార్గుడికి అనుకోకుండా కష్టం వచ్చింది. కష్టం రాగానే అందరూ అన్నారంటే కృష్ణుడు తప్ప నిన్ను ఈ కష్టం నుంచి ఒడ్డెక్కించేవాడు, రక్షించేవాడు మరొకడు లేడు అని. అప్పుడు వెంటనే వాడు కృష్ణుడికి నమస్కరించి, కృష్ణ, ఇన్నాళ్ళు పాపాత్ముడయి నిన్ను తిట్టాను, నిన్ను ఒక్కనాడు తలుచుకోలేదు, ఇప్పుడు కష్టం ఎక్కువైపోయింది, అందుకని నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నన్ను రక్షించన్నాడు. అప్పుడు వెంటనే కృష్ణుడు, ఎరా ఇంతకాలం నన్ను తిట్టావు కదా, ఇప్పుడు గుర్తుకొచ్చానా అని తెప్పలా. పాతవి తెప్పుకుంటే మూర్ఖుడు అన్నారు. జరిగిపోయింది కదా, జరిగిపోయింది. రోజు పాతవి తెప్పుకుంటారంటే కొంతమంది. చిన్నప్పుడు నా వీటి మీద కొట్టావు, 5వ ఏట నా జామకాయలు అనుకున్నావు, ఇప్పుడు ఏం చేస్తావు?